నుండి బ్యాంకులో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఫిక్స్డ్ డిపాజిట్లను విత్డ్రా చేసి లక్షల్లో స్వాహా చేశారు. తాండూరు పట్టణంకు చెందిన విశాలాక్షి అనే మహిళ కొన్నేళ్ల క్రితం ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అయితే మెచ్యూరిటీ గడువు పూర్తయ్యాక ఆమె బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్ళగా డిపాజిట్ ఇంతకు ముందే విత్డ్రా అయినట్లు చూపించడంతో బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు ఆశ్చర్యపోయాడు. దాంతో విశాలాక్షి బ్యాంక్ అధికారులను నిలదీయగా బ్యాంకులో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రేమ్ పైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. వెంటనే బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు విశాలాక్షి ఫిర్యాదు ఆధారంగా నెల 16న తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన నిజాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు 2 ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి దాదాపు 6,04,000 స్వాహా చేసినట్లు గుర్తించామని తెలిపారు. తాండూరు పట్టణంలో నివసించే ఒక మహిళ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ 2 అకౌంట్లు కలిగి ఉంది. ఆమె యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీని తనకు తెలియకుండానే వేరే వాళ్ళు ఎవరో విత్డ్రా చేసినారు. టోటల్గా రావాల్సిన 6 లక్షల రూపాయల అమౌంట్ని వేరే వాళ్ళు మోసపూరితంగా తీసుకున్నారని చెప్పి బ్యాంక్ మేనేజర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ఆధారంగా వాళ్ళు తాండూరు పట్టణంలో ఒక కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. శ్రీనివాసరావు మేనేజర్ గారు దాంట్లో ప్రాథమికంగా అంటే బ్యాంకులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కొంతమంది ఈ యొక్క నేరానికి పాల్పడినట్టుగా వాళ్ళు అనుమానిస్తున్నారు. ఇటు కేసు విచారణ జరుగుతుంది. ఒక ఇంపర్సనేషన్ ద్వారా అంటే అసలైన అకౌంట్ హోల్డర్ని ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకెళ్ళి ఈ యొక్క మోసపూరితంగా ఎఫ్డీని విత్డ్రా చేయించినట్టుగా తెలుస్తోంది. ఈ కేసు విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వస్తాయి.